బ్రేకింగ్ న్యూస్ హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తనను గెలిపించుకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కమలాపూర్ నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసుపై విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి కోరారు. ఆ కేసులో సాక్షులు ఎవరి విచారణ జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇక 65B సర్టిఫికెట్ లేకుండా వీడియోను పోలీసులు సబ్మిట్ చేశారని తెలిపారు. దీంతో ఆ కేసు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా. ఎన్నికల కేసును కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై 2023 నవంబర్ 29 కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కేసు నమోదు చేయాలని కోరుతూ అప్పుడు బీఆర్ఎస్ చెందినటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా కమలాపూర్ ఎంపీ జి బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ యొక్క అభియోగాన్ని నాంపల్లి ప్రజాపతి కోర్టు కూడా విచారణ నిమిత్తం పరిలో కూడా తీసుకుంది. ఖచ్చితంగా దీన్ని ఇది సరికాదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఓటు వేయకుంటే మా ముగ్గురు సవాళ్ళని చూడండి అని సందర్భంగా తెలియజేస్తున్నానంటూ అనే వీడియో అప్పుడు పెద్ద ఎత్తున కూడా వైరల్ అయింది. కాబట్టి ఆ వైరల్ అయినటువంటి వీడియోకి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్. సో దానికి సంబంధించిన అంశంలో ఇప్పుడు పిటిషన్ వేశారు. ఎంటైర్ గా అది ఆ కేసునే కొట్టారంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించిన విషయంలో సిడి ఒక్కటే ఆధారమని దీన్ని విచారణకు స్వీకరించడం చట్ట విరుద్ధమని ఆయన పాడి కౌశిక్ రెడ్డి కోర్టులో కూడా ఆయన పేర్కొన్నారు. కాబట్టి రాజకీయ కక్షతోనే నా పైన కేసు పెట్టారు, కేసు కొట్టాలని కూడా ఆయన హైకోర్టుని కోరారు. కాబట్టి ఈ రోజు దానిపైన విచారణ చేయబోతున్నారు. విచారణ చేసిన తర్వాత చూడాలి ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ పరిగణలోకి తీసుకుంటారా లేకపోతే తోసిపుచ్చుతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.